కృష్ణాష్టమి పండుగ ఏ రోజున జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి, కృష్ణాష్టమి రోజున కృష్ణునికి సమర్పించవలసిన నైవేద్యము, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి పారాయణం చేయటం వల్ల కృష్ణాష్టమి రోజున మంచి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ రోజు మన ఛానల్లో చూద్దాము. మన సబ్స్క్రైబర్ ఒకరు కృష్ణాష్టమి రోజు పూజను ఏ విధంగా ఆచరించాలో వీడియో షేర్ చేయమని అడిగారు. సహజంగా కృష్ణాష్టమి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మార్త కృష్ణాష్టమి, రెండు వైష్ణవ కృష్ణాష్టమిని మనం గోకులాష్టమి అని కూడా పిలుస్తాము. హలో వియాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారం ఎత్తుతాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కంసుని చెరసాలలో జన్మిస్తాడు. శ్రీకృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టిన రోజును శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు.